ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మరణము తప్పించుట యెహోవా వశం. అనండి గట్టిగా. బైబిల్లో ఉంది, మరణము తప్పించుట యెహోవా వశం. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మరణాలు తప్పిస్తున్నాడు. యేసు ఆశ్రయపురం ఈ స్వస్థత శాలు అంటే డాక్టర్లు చెప్తారు, తీసుకోండి, ఇక వద్దు, ఈయన అవసరం లేదు, 2 రోజులు మీ ఇంట్లో ఉంటే అందరిని చూస్తాడు అని. ఈయన కూడా అదే పరిస్థితి. ఏమీ లేదండి. ఇక్కడికి వచ్చిన 2-3 వారాల క్రితం వచ్చారు. శరీరంలో ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. ఏం పేరండి? వెంకటేశ్వర. అసలు ఏమనుకున్నావు నువ్వు? ఫస్ట్ అయితే ఇంత చాలా అయిందండి, 9 నెలలు రావచ్చింది. మామూలు జబ్బు వచ్చి 9 నెలలు అయింది. ఏ ఊరి మీది? ఖమ్మం ఊర్లో. ఖమ్మం జిల్లా ఊరు దిద్దిపూడి అండి. దిద్దిపూడి అని వైరా దగ్గర. అప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ముందు ఒకసారి వచ్చాను, 5వ తారీఖు. ఇదే నెల మధ్యలో కొద్దిగా ఇంటికాడ ఇబ్బంది అయ్యి రాలేదు. 5వ తారీఖు వచ్చాను. 5వ తారీఖా? ఏ పరిస్థితులు తీసుకొచ్చారు ఇక్కడ మీ నాన్నగారిని? నడవలేని పరిస్థితి. ఇప్పుడు నడుస్తున్నాడా? పర్లేదండి. తిండి ఏమైనా తింటున్నాడా? తిండి. అప్పుడు తిండి లేదా? ఎన్నాళ్ళైంది తిండి తినక మీ నాన్న? 1 రోజులు తినలేదు. ఎట్లా ఉన్నారంటే అసలు ఇక మాంసం కూడా లేదు ఈయనకి. అసలు నీకు నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చావు కదా, ఎత్తుకొచ్చారు. తిండి లేదు. ఇంకా ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి? లేదండి, ఇంటి నొప్పి ఒకటేను, నడుము నొప్పి 2 క్యాన్సర్ గడ్డ పోయిందా? నేను ఈయన ఎలాంటి పొజిషన్ అంటే, వీళ్ళందరూ వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కనీసం కాను కూడా వేసుకోవట్లేదు, అక్కడే ఉన్నారు. అంటే అంత గ్యారెంటీ లేని మనిషి. ఒకవేళ గ్యారెంటీ లేకపోతే, బతికించలేకపోతే నేను కాను కూడా వద్దంటాను. ఒక కానుకితే 1,00,000 మంది చూస్తారా, అది వేరే విషయము. నేను అందరికీ ప్రార్థన చేస్తున్నా, స్వస్థతలు జరుగుతున్నాయి, చూస్తున్నారు. ఈయనైతే శవంలాగా తీసుకొచ్చారు. ఊపిరే ఉంది, ప్రాణమే ఉంది, అంతే. మనిషికి తిండి, నీళ్ళు, గీళ్ళు ఏమీ లేవు. ఇక్కడేమో లివర్ మీద గెడ్డ అన్నారు. లివర్ మీద ఇది ఎక్కడ గెడ్డ? ఇక్కడ గెడ్డ అన్నారు. ఇదేదో క్యాన్సర్ అయ్యన్నా. నేను అన్న ఇలాగైనా పెద్ద అయినా వెంకటేశ్వరరావు అయినా మీ పేరు? నాది క్యాన్సర్ బాధ్యత నాది. ఇక్కడ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది నాదే బాధ్యత. అర్థమైందా? తిండి కూడా తినరు కొంతమంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళు తిండి తినరు. తినకపోయినప్పుడు ఏమైంది, వీక్ అయిపోతారు. అప్పుడు నేను ఎక్కువగా ఏం చేయలేను. దాని విధానం ఉంటుంది, నాకు తెలుస్తుంది. ఒక కానుక వేసుకోండి, నాది బాధ్యత. నా పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు. ఎందుకంటే 1 సంవత్సరాలుగా ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయి, డబ్బు ఉంటుంది లేకపోతే అన్నీ ఆలోచిస్తాను నేను. వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా, నేను జోబులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఇచ్చాను. దానికి లెక్కలు ఉంటాయి. ఇక్కడ కానుక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈయన కానుక చేసుకున్న వెంటనే చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి, మళ్ళీ రండి, బాగైపోతాడు. క్యాన్సర్ నాది బాధ్యత. మళ్ళీ ఏమన్నా మందులు వేసుకున్నారా? అవసరం లేదే. చప్పలు కొట్టండి గట్టిగా. అసలు సరిగ్గా కొడతలేదు బ్రదర్, చేతులు అది పెట్టుకోదు. అసలు ఆ మనిషిని ఎత్తుకుని వచ్చి శవాన్ని పడుకోబెట్టినట్టుగా పడుకోబెట్టారండి. ఏమీ లేదు. 9 నెలలుగా ఉన్న ప్రాబ్లం. ఇక్కడ గెడ్డ, ఈ కడుపులో నొప్పి, మోషన్స్ అవ్వట్లేదా? అవుతున్నాయా? ఏదో ఇప్పుడు అవుతున్నాయి. అప్పుడు ప్రాబ్లం లేదు. మోషన్ కూడా లేదు. మోషన్ అవ్వట్లేదు. అన్నం లేదు, మోక్షం లేదు, మనిషికి ఒంట్లో శక్తి లేదు. 2ది క్యాన్సరు, ఆ పైన గెడ్డ. నేను ఆ చేతితో కూడా పట్టుకున్నాను వెంకటేశ్వర గారు. మిమ్మల్ని పడుకున్నవాడు పడుకున్నట్లు లేపేశాను. అప్పటికప్పుడే శక్తి వచ్చేసింది. దానికి చెప్పలు పడుకున్నవాడు పడుకున్నాడే. ధైర్యం వచ్చింది వెంకటేశ్వర గారికి. వాళ్ళ కుమారుడు సొంత మేనగోళ్ళని పెళ్లి చేసుకున్నారా? సొంత మేనగోళ్ళకి వచ్చింది ధైర్యం. నిజంగా ఈ నెల 1 అంటే ఇంచుమించి వాళ్ళ
4 వారాల క్రితం వచ్చిన మనిషి ఇవాళ ఎంత తేలిగ్గా నడవటం, ఎంత ఈజీగా స్వస్థత పొందుకుంటూ ఎటువంటి మెడిసిన్ లేకుండా. మేము చెప్తాము, మీకు నమ్మకం ఉంటే, మా మాట వినేటట్టుకుంటే, మెడిసిన్ వేసుకునేటట్టుకైతే ఇక్కడికి రావద్దనే చెప్తాం. లేదు 4th స్టేజ్ క్యాన్సర్ విషయం చెప్తున్నా, నమ్మకం లేకపోతే ఇక్కడికి రావద్దు. మేము ఇక్కడికి వచ్చి కూడా మందులు వేసుకుంటామంటే మీరు రాకుండా ఉండడం మంచిది, అసలు ఇక్కడ ఏ కానికి ఇవ్వకుండా ఉండడం మంచిది. వచ్చారు, వెళ్ళిపోండి, అంతే. ఈరోజు తండ్రి ఇచ్చిన అద్భుతం, ఆయన కృప, ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయి. మరణమును మన తండ్రి జయించాడు, ఆయన బిడ్డలు కూడా అలాంటి అవకాశం ఇస్తున్నాడు. ఈ ఆశ్రయపర్వంలో ఈ జరుగుతున్న ఈ స్వస్థతలను బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు. వెంకటేశ్వర గారు ఏమంటున్నారు మీ ఊరు నేను చూసి? ఇప్పుడు మంచిగా ఉన్నారండి. ఇక్కడ ఏ శాస్త్రం ఉందని చెప్పా వాళ్ళకే, మీ ఆవిడ ఎవరికి చెప్పట్లేదు అంటే అర్థమైందా? ఇది న్యాచురల్ పవర్. సభలు కొట్టండి గట్టిగా. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. కాలు కూడా ఇది ఇలా తీసుకోలేపాడు కదా, ఇలా ఇలా దగ్గరికి పక్షవాతం లెక్క. ఎన్ని బాధలండి, ఒక్క మనిషికి ఎన్ని బాధలు చూడండి. తండ్రే ఇక్కడికి లేకపోతే పక్షవాతానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, క్యాన్సర్కి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, వీటికో డాక్టర్, ఆటకో డాక్టర్లు, ఎంతమంది డాక్టర్లు. ఇక్కడ ఒకటే డాక్టర్ వేస్తే చప్పలు కొట్టండి, ఇక లేనే లేదు భయం. ఆమె జాగ్రత్త. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. ప్రైజ్లు తల్లి చెప్పండి. వందనాలు వందనాలు. ఓకే, మీ ప్రార్థన సార్ చెప్పండి త్వరగా. ఇంకా వదులుతలేదు నాయన, కొంచెం తక్కువ అయిపోయింది కానీ ఇంకా అది ఒకటి తీసుకున్నాడు కానీ ఇంకా డబ్బు అనేది పోతలేదు నాయన. అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బాబునగర్ నాయన, నేను వచ్చినా నాయన మొత్తం మా ఇంటికి. ఎవరో మీరు? నేను కలమ్మ నాయన. నేను ఎంతమంది తోలుతరాలేదు అప్పుడు. కళ్ళమ్మ మానసి రాజశేఖర్. రాజశేఖర్ అమ్మ మీరా? బాగున్నా. ఎలాగున్నాడు రాజశేఖర్? బాగున్నాడా? థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. అమ్మ చాలా మందిని తీసుకొచ్చావు కదమ్మా. ఇక తీసుకొచ్చిన కానీ ఇప్పుడు ఏమైందంటే దేవుని నమ్ముకున్న కొంచెం 11 నెలల్లో తీసుకున్న బాబు తీసుకున్నా బాగా ఉంది. మా బాబు కొంచెం దేవుని కూడా నమ్ముకున్నాము మంచిగా. ఇంతకుముందు లేక చేపించుకోకపోతున్న ప్రార్థన, ఇది ప్రార్థన అంటే పరిగెత్తులు మందిరం తిరుగుతున్నాయి అని దగ్గర వదులుతలేదు ఆయన. అవి మరి ఎట్లా ఏంటని ఆలోచన నీతోటి అని అనుకుంటున్నాను. సరే తల్లి, ప్రార్థన చేద్దాము. కలమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను. రాజశేఖర్ వాళ్ళ కుమారుడు ప్రభా ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు ఎంతో విశ్వాసం కలిగిన బిడ్డ నా తండ్రి, ఎంతో మందిని నడిపించి వాళ్ళని బాగు చేశారు. అలాగే వారి ఒంట్లో ఉన్న ప్రతి కీడుని తొలగించి నీ శక్తిని బలముని బిడ్డకు ప్రసాదించమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. వందనాలమ్మా. ఓకే, దేవుని స్తోత్రములు. దయచేసి మరి ఈ సమయంలో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ మరి అని మీరు యూట్యూబ్లో కూడా ఈ ప్రోగ్రాం చూడవచ్చు. యూట్యూబ్లో మరి లైవ్ వస్తుంది, దయచేసి యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఛానల్ రాకపోవచ్చు కదా, అలాంటి వారికి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని అక్కడ ఉన్న చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీ మరి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఎంతోమందికి మేలు జరుగుతుంది. ఎన్నో స్థలాలకు వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి మరి ఎటువంటి మేలు జరగనటువంటి వారు మరి ఈ స్థలానికి వచ్చి మేలు పొందుకుంటున్నారు. ప్రతి శనివారం 11:30 నుండి మరి దేవుడు తన కృపను బట్టి అక్కడ కార్యం జరిగిస్తున్నారు. న్యాచురల్గా అప్పటికప్పుడే మరి ఎంతోమంది విడుదల పరచబడుతున్నారు, ఎంతోమంది స్వస్థపడుతున్నారు. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎక్కడో తిరిగి ఎన్నో సమస్యలతో, వేదనలతో, దుఃఖాలతో, మరి ఎంతో బాధలతో ఉన్నటువంటి బిడ్డలకు ఈ యొక్క లైవ్ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థన, స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ప్రభు చేసే ప్రతి కార్యమును మీకు యూట్యూబ్ ద్వారా అలాగే
మరి ఛానల్స్ ద్వారా మేము చూపించగలుగుతున్నాం. మరి ఎంతోమంది ఇక హాస్పిటల్ వదిలేశారండి, ఇక మాకు ఏమీ దారి లేదు అని తెలుసుకున్న వారు ఇక్కడికి వచ్చి విడుదల పొందుతున్నారు. ఎవరిని అడిగినా చెప్తారు బిఎస్ఆర్ మినిస్ట్రీ. మరి యేసు ఆశ్చర్యపరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో ఎవరిని అడిగినా చెప్తారు. దయచేసి మీరు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ కార్యక్రమం. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి త్వరగా. అల్సర్స్ ఉన్నాయి సార్, అది సంవత్సరం నుంచి తగ్గట్లేదు సార్, 2 మందులు వాడినా. మరి మీరు రావాలండి, యేసు ఆశీర్వాద స్వస్థశాలకు రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఏ ఊరండి మీది? గుంటూరు సార్. మరి రండి. ఎంతో కాలంగా బాధపడతారు. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు? చూస్తున్నానండి 2 నెలల నుంచి. మీకు ప్రార్థన చేస్తా, వాంతులు అవుతాయి. ఆ వాంతుల ద్వారా అదంతా బయటకు వచ్చేది. అల్సర్ గిల్సర్ ఏం కూరైనా ఏమైనా మీరు తినొచ్చు. రండి ఇక్కడికి, సరేనా? ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకోవాలి. ఫ్రీగా రావటం కాదు, వచ్చిపోవటం కాదు. ఒక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయాలి. సరే అండి. ఓకే, గాడ్ బ్లెస్. ఏం పేరు మీ పేరు? మీ పేరేంటయ్యా? నా పేరు శేష్ కుమార్ అండి. శేష్ కుమార్ గారు, మీరు 3 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఇక్కడ వెంటనే విడుదల పొందుతారు. అన్ని తినచ్చు. అల్సర్ మీకు ఏదైతే ఉందో అది మేము ప్రార్థన చేస్తాం. మొత్తం వామిటింగ్స్ ద్వారా మొత్తం బయటకు వెళ్ళిపోయి మీరు ఫ్రీ రిలాక్స్ అయిపోతారు. గ్యాస్ కూడా వెళ్ళిపోతుంది దాంతోపాటుగా, సరేనా? సరే సార్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని ప్రభు అస్వస్థపరచును కాక. దయచేసి గమనించండి, ఇక్కడ తగ్గని రోగం అంటూ ఏది లేదు. అల్సరా, గ్యాస్ ప్రాబ్లమా, సైనటిక, దగ్గులా, తుమ్ములా, ఏమండి క్యాన్సర్లా, గుండెపోట్లు, మరి తర్వాత కుళ్ళిపోయినటువంటి కాళ్ళు కూడా ఇక్కడ స్వస్థత వస్తుందండి. మరి గర్భఫలం లేని బిడ్డలకు ఏమేమో మాకు అవి పీసీఓడి ఉంది, గెడ్లు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమీ వద్దు, నమ్మొద్దు. తలకాయలో గెడ్లు కూడా కరిగిపోతున్నాయి, రొమ్ములో గెడ్లు కరుగుతున్నాయి. కనీసం లేడీస్ యొక్క ప్రాబ్లము, మంత్ ప్రాబ్లం కాదు, అది కూడా ఆన్ ది స్పాట్లోనే హీల్ అయిపోతున్నాయి. పక్షవాతములు, ఫిట్స్ యేసు నామములో తగ్గిపోతున్నాయి. రండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. నాకు కేలవాతం అయ్యారండి. రావాలి కదా. ఏ ఊరు మీది? ఏలూరు జిల్లా దేవడోలు మండలం అండి. దేవడోలు. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఆ నొప్పులు? నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. మరి ఎన్ని మందులు వాడుతుంది? ఇక్కడికి రా, మందులు లేవు, ఏమి లేవు, తగ్గిపోతుంది. అమ్మా తల్లి, గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను స్వస్థపరచు, ఆయన విడుదల పరచును గాక. ఆమె. ఇప్పుడు ఈ కీళ్ళవాతములు అంటే వీళ్ళకి టాబ్లెట్లు ఇస్తారండి. ఫస్ట్ ఇట్లా అమ్మ అమ్మ అంటాడు, గ్లాస్ పట్టుకోమంటే ఎట్లా పట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ 1 రోజులు విడుదల పొంది మంచిగా మెడిసిన్ లేకుండా మంచిగా అయిపోతున్నారు కదా. ఏం తప్పు ఉందా ఇక్కడ రావటం? స్వస్థత, విడుదల పొందాలి. ఇక్కడికి రావటం ఏం తప్పు ఉంది చెప్పండి? ఎన్ని ప్రార్థనలకు వెళ్తారు, ఎలాగెళ్ళారు అలాగే వస్తున్నారు కదా. అది చెప్తున్నారు మాకు. మళ్ళా అయ్యా మేము 3 సంవత్సరాలుగా ప్రార్థనకి వెళ్తున్నాం, అయ్యా ఎలా వెళ్తున్నాం అలాగే వస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, 2 సార్లు ఇక్కడ రావద్దు, ఒకసారే రావాలి, వచ్చి విడుదల పొంది వెళ్ళిపోవాలి. అర్థమైందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలామంది మేము 3 వారాలు రావాలయ్యా, ఇది అలవాటైపోయింది మన వాళ్ళకి. 7 వారాలు రావాలయ్యా, ఇది అలవాటైంది. అది ఇక్కడ వద్దు. యేసయ్య అప్పుడు ఏం చేశారు? ఆయన ఏ మీటింగ్లు పెట్టారు, ఏ సువార్త ప్రకటించారు, అప్పుడు ఏం జరిగింది? అప్పుడే వారు స్వస్థత పొంది వెళ్ళి ఉన్నారు. వాళ్ళ మీద ఆయన కనికరం ఉంది. ఈరోజు నాడు ఎంత జనం యేసు ఆశ్చర్యపరానికి వస్తున్నారు. ఒక్కరిని మిస్ అవ్వలేదు. నేను అందరికీ ప్రార్థన చేస్తా, వాళ్ళ బాధలు అడిగి తెలుసుకుంటా. వారు తొందరపడ్డా నేను తొందరపడకుండా తెలుసుకుని ప్రార్థన చేస్తా. హలో అమ్మ, లైన్లోనే ఉన్నాము. మీరు చూస్తున్నారు కదా, కాల్ చేయండి, మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. ఆపరేషన్ చేయించుకున్నానండి అయ్యారండి. మంచి పని చేసేసావు. సరే చెప్పు. 6 నెలలు అయిందండి. అప్పుడు 3 సార్లు తిమ్మిరి ఇంజక్షన్ అదని చేశారు అండి అయ్యారు. దానివల్ల కాలంతా తిమ్మిరండి. స్తోత్రం. బిడ్డని ఎవరు మార్చలేరు. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. ఆమె. దయచేసి అమ్మ, నువ్వు నీ లైన్ కట్ చేశాను. నువ్వు టీవీ దగ్గరే ఉండి ఈ మాట ఆ మాట 2 వినిపిస్తున్నావు నాకు, అందుకే నీ ఫోన్ కట్ చేయబడింది. దయచేసి గమనించండి. టీవీ దగ్గరలో ఉండొద్దు, కొంచెం పక్కకు రావాలి, సిగ్నల్ ఉన్న దగ్గరికి రావాలి. దయచేసి గమనించండి. ఈ వ్యాధులు, ఈ కష్టాలు ఎవరు ఇప్పుడు చూడు, 2 ఆపరేషన్లు ఎన్ని అంటుంది, ఆ గర్భసంచి తీసేశారంటుంది, నడుమంటుంది, ఎన్ని బాధలు వస్తున్నాయి అప్పుడు చూడండి. అమ్మ నువ్వు రా, యేసు ఆశ్చర్యపరునికి రా, బాగు చేసి పంపిస్తా, హ్యాపీగా వెళ్తుంది. కానీ మెడిసిన్ కూడా అవసరం లేదు. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.
వందనాలు అయ్య గారు. నువ్వు అంతసేపు అనే బదులు త్వరగా మాట్లాడవచ్చు కదా. అందనాలయ్య గారు త్వరగా మాట్లాడు. అయ్య గారు నాకు ఎడం కన్ను కాండదు అయ్య గారు, ఇప్పుడు చేయలేదు, నన్ను కొట్టేశారు. ఎవరమ్మా? ఎవరండి? మా మరిది. మరి అది అదేంటి అలాగెందుకు కొట్టించుకున్నావు ఆయనతోటి? బాగా ఉన్న మా యజమాని చనిపోయాడు, నాకు పిల్లలు లేరు, నాకు బాగా మడిచేనని నన్ను నన్ను చంపబోయారు అయ్య గారు. అయ్యో తల్లి. నాకు పిల్లలు లేరు. అమ్మా ఏ ఊరమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? మాది బల్లికూరు మండలం, బాపట్ల జిల్లా. ఓకే. పిల్లలు పుట్టలేదమ్మా? ఆ? నీకు పిల్లలు పుట్టలేదా? బాప్టిస్ట్ తీసుకున్నాను అయ్య గారు సలాంరాజు అన్నయ్య కాడ. నేను పాలని కేటు. ఇప్పుడు కాలు చేయి పని చేయట్లేదమ్మా? కన్ను కాండదు అయ్య గారు, ఎడం కన్ను, కుడి చేయలేదు. అయ్యో సరే, కళ్ళు మూసుకో తల్లి, ప్రార్థిస్తాను. జీవాధిపతి అయిన తండ్రి యేసయ్య, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఈ బిడ్డకి కన్ను కనపడట్లేదు, చేయలేదు, మరి వాళ్ళందరూ కొట్టేస్తున్నారంట. ప్రార్థిస్తున్నాము నాయన, అలా కొట్టకుండా బిడ్డను ప్రేమగా చూసుకునేటట్టుగా వాళ్ళకి అందరికీ మంచి శాంతి సమాధానం ఇవ్వండి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. అమ్మ మరి నీకు అన్నం ఎవరు పెడుతున్నారు? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలామంది బ్రతుకుల్లో చాలా రకాలైన శోధనలు, కష్టాలు వస్తూ ఉన్నాయి. యేసు ఆశ్రయపై మీకు ఆదరణగా ఉంటుంది. ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఉంటే మా దగ్గరికి రండి, మేము ఆహారం పెట్టగలుగుతాము, పోషించగలుగుతాము. దయచేసి గమనించండి. వెంకటలక్ష్మి విజయనగరం నుంచి వచ్చారు. పాపం 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయినాయి. డయాలసిస్ చేయడం డాక్టర్లు అన్న చేయాలంటున్నారు. రమ్మా, అవసరం లేదు కానీ రా. వెంకటలక్ష్మి ఎవరో? నువ్వేనా సిస్టర్? అయ్యో చప్పట్లు కొట్టండి గట్టిగా. జాగ్రత్త, ఈ మనిషిని జాగ్రత్తగా తీసుకురండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చిన్న వయసే ఉంది కదా నీకు. ఎవరైనా వచ్చారా? ఒకదాని వచ్చావా? ఎవరు వచ్చారు? మీ అమ్మీదిగా ఇక్కడే ఉంది కదా. ఆవిడ ఎందుకు అడిచోతుంది? ఇంకొకళ్ళు ఉన్నారా? 2 కిడ్నీలు పని చేయట్లేదండి. 4 నెలల నుంచి ఇట్లాగే తిరుగుతానే ఉన్నాం. విజయనగరం మీదే? ఒళ్ళంతా మంటలు సార్, దురదలు సార్. మళ్ళీ పోతేనేమో చూడండి ఎంత వీక్ ఉందో. పైకి రామ్మా, పైకి రా. అసలు నడువులో శక్తి లేదు కదా? లేదు సార్. అమ్మ ఆవిడ నడువులో కొంచెం కూడా శక్తి లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. యేసుకి మహిమ కలుగాక. దమ్మొస్తుందా? లేదండి. ఇక్కడ దమ్మొస్తుందా? ఆవిడకి పెట్టు. దమ్మొస్తుందా మీ కూతురికి ఇక్కడ? లేదండి, దమ్మేమి లేదు. దమ్ము లేదా? నిద్ర బాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుద్ది. అది సార్, నా పైన ఏదో దుష్ట శక్తులు ఉన్నట్టు నాకు ఏదోలాగా అనిపిస్తుంది సార్. ఒకసారి ఉన్న మైండ్ ఒకసారి. మీ వారు ఏం పని చేస్తారు? ఏం చేస్తారు? జాబ్ చేస్తారు సార్. మీ ఆయన? పిల్లలు ఎంతమంది? 2 అండి. ఎంత పిల్లలు? ఒకళ్ళు 9th, ఒకళ్ళు 10th సార్. మొత్తం మైండ్ పోయింది. ఒకళ్ళు 9th, 10th పెద్దోళ్ళేగా. అంటే అసలు నడుములో ఓపిక లేదు. ఏమన్నారు? హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారంటే డయాలసిస్ చేయాలి, లేదంటే కిడ్నీ మార్చాలి అంటున్నారు సార్. ఎంత అడిగారు కిడ్నీ మార్చడానికి? అంటే ఇంత ప్రైస్ ఇంత అని ఇంకా ఏం చెప్పలేదు సార్. డబ్బు ఇంత అని ఇంకా ఏం చెప్పలేదు. కాకపోతే ఇట్లా మార్చాలి డయాలసిస్ పెట్టు. చెప్పారా నీకు ఎంత డబ్బులు అయితే అని? ఇంకా చెప్పలేదండి. మందులు ఏమైందే ఉండాము ఇప్పటికి. అంతేనా? టాయిలెట్ వస్తుందా? వస్తుందండి. ఓకే. ఏం పేరు నీ పేరు? వెంకటలక్ష్మి అండి. ఏ ఊరు మీది? విజయనగరం. విజయనగరం. ఒంట్లో శక్తి అయితే లేదు. చేతులన్నీ పెగుపట్టుకుపోతాయి. గట్టిగా అయిపోతాయా? ఓకే. కాళ్ళు అబ్బో ఎంత వాపులు ఉన్నాయి చూడండి. కాళ్ళు అయ్యో చూడండి. పాదాలు. నేను వెళ్తున్నానండి. వెళ్తున్నావా? రోగం వచ్చినందుకు వెళ్తున్నావు, లేదంటే వెళ్ళవు కదా. మామూలుగా మాకు తెలిసిన వాళ్ళందరూ ఇట్లా దేవుణ్ణి నమ్ముకుంటే ఇక్కడ ఛాతీలో నీళ్ళు చల్లుకోండి.
చల్లుకో గట్టిగా. ఫీల్ ద హోల్ స్పిరిట్. ఆమేన్. అమ్మ వెంకటలక్ష్మి భయపడకు, మామూలుగుండు. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు నీకు శక్తి బలం వచ్చిందా? నడుచుకో నడుచుకో నడు. చప్పట్లేటండి. చెప్పమ్మా మీ కూతురు ఇప్పుడు నడుతుందా? అవును చూడు, దా నడు, స్పీడ్గా నడు, చేతులు ఎత్తున్నాడు. అమ్మా నీకేమైనా ఇబ్బంది ఉందమ్మా? ఇందాకటి మీద పర్వాలేదు సార్. కదా అవును సార్. రైతుల తంత్రాలతో వచ్చావు కదా. నాకు ఇంత గుండెలో ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పాను. నువ్వు అప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు నీకు, అది ప్రభావం. ఓకేనా? ఇప్పుడు నీకు మొత్తం బాడీ ఫ్రీ అయిందా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఫ్రీగానే ఉంది సార్. ఈ వణుకుడు కూడా ఆపేస్తున్నాను, వేస్తున్నాము. ఆమె ఆమె ఆమె. ఓకేనా? నడుచుకో. చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమె. వెంకటలక్ష్మి ఇంకా నీకేం బాధ ఉందో చెప్పమ్మ. ఇప్పుడు ఏం బాధ అనిపిస్తుందో చెప్పు. నాకు ఇప్పుడు ఏం లేదు సార్, కొంచెం వణుకు తప్ప. అది కూడా తగ్గిస్తున్నాను, ఇప్పుడు అదే తగ్గిస్తున్నాను, వేస్తున్నామలో. ఆమె ఆమె. చేతులు పైకి ఎత్తుకో. ఇప్పుడు దాకా ఇట్లా వంగింది చూశారు కదా, ఇది చూడండి. ఇప్పుడు వంగింది అట్లాగా కనపడుతుందా? వంగినట్టు తిరిగమ్మ తల్లి, తిరుగు, ఇంకా తిరుగు తిరుగో తిరుగో తిరుగో, గిర తిరుగో. చప్పట్లు కొట్టాడు. ఓకే, నార్మల్. ఇప్పుడు దాకా ఇక్కడ ఇలా వంగింది, మనం వంచలేం అట్లా, అవునా? ఇక్కడ వంగింది. ఆమె. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, స్తోత్రం. మరి లైవ్ ద్వారా మీ అందరిని ఇలా చూడటానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి తండ్రి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నిజంగా ఆయన ఎంతో మేలు జరిగిస్తున్నాడు మనకి. ఆయన ఎంతో మనకి కష్టాలు ఆనాడు మరి బెతెస్దా కోనేరు మనం చూస్తాము. ఆ ప్రజలు స్వస్థత పొందటానికి దేవుడు ఆయన దూతను అక్కడ పంపించారు. మొదట ఎవడు దిగుతాడో వాడు స్వస్థత పొందుకున్నాడు. కానీ యేసుపాల గది వచ్చిన అందరూ స్వస్థత పొందుకుంటారు. వందలు వస్తే వందలు, వేలలు వస్తే వేలలు స్వస్థతలు పొందుకుంటారు. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ షుగర్ అనే బీపీ గారు. స్తోత్రం నాయన, నీ దాసుడికి ఆ బీపీ షుగర్ తగ్గించండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి, దేవదూతలను మించి దేవుడు ఇక్కడ పరిచర్య జరిగిస్తున్నాడు. గుర్తుపెట్టండి, దేవదూతను మించి దేవుడు పరిచర్య జరిగిస్తున్నాడు. గమనించాలి. మరోసారి చెప్తున్నాను, పరలోకం నుండి వచ్చిన దేవదూత నీళ్ళు కదిలిస్తే ఒక్కడే స్వస్థత పొందాడు. కానీ యేసు ఆశ్రయపురంలో వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకు మించి పెద్ద మాట లేదు. దయచేసి గమనించండి. చాలామంది చాలా రోగాలతో, బాధలతో, వేదనతో నిండిపోయారు. అప్పుల సమస్యలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టట్లేదు, గుండెలో గెడ్డలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అంటున్నారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటున్నారు, కిడ్నీలు 2 పాడైపోయి. ఇలాంటి వారి కొరకు మేమున్నా, ఖచ్చితంగా మాట ఇస్తున్నా, వచ్చి విడుదల పొందండి. ఎటువంటి సమస్యనా సాక్ష్యాలన్నీ మీరు చూస్తున్నారు. ఇది న్యాచురల్గా ఒక మీడియేటర్ లేకుండా సంపూర్ణంగా వారు స్టేజ్ మీదకి వచ్చి విడుదల పొంది సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం అది. అప్పటికప్పుడు జరిగింది. అది 2-3 రోజుల తర్వాత జరిగింది కాదు. ఇప్పుడు వచ్చారు, సాక్ష్యం ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. అలాంటిది. కాబట్టి ఇలాంటిది ఎక్కడ మీరు చూడలేదు, ఎక్కడ మీరు వినలేదు. ఇట్లా ఎవరి దగ్గర జరగదు కూడా. దయచేసి గమనించాలి. రండి, 3 వారాలు, 7 వారాలు, లేకపోతే ఒక 7 నెలలు రండి అంటారు. అది కాదు. ఇక్కడ వచ్చి విడుదల పొంది వెళ్ళండి. హలో హలో అయ్యగారండి. తల్లి చెప్పమ్మా. భీమవరం అండి, ఉండి మండలం, ఉప్లూరు అండి. మా ఆయన గారికి అండి బ్రెయిన్ లో తేడా వచ్చిందండి. ఓకే. ఆ చూపు కనబడతలేదండి, ఓ పక్క, ఎడం పక్క. ఆపరేషన్ అది పడదన్నారండి. 4 రోజుల నుంచి మీ టీవీ కార్యక్రమం చూస్తున్నామండి. వద్దాం అనుకుంటున్నామండి. అడ్రస్ తెలియదు కదండి. ఎంత నిదానంగా మాట్లాడుతున్నామంటే మీకేమో అదే అత్తగారి సొమ్ము అల్లుడు దానం అంటే సామెతలు ఉంటే చూడండి. ఇలాంటి వాళ్ళ కోసమే.
రావా మరి చూస్తున్నారు కదా, రండి. స్తోత్రము నాయనా, నీ కార్యం జరిగించి ఈ బిడ్డని మేలు చేయండి. వీళ్ళకి ఏదైతే శోధన ఉందో మరి వచ్చి విడుదల పొందా సాయించండి. అమ్మా శనివారం తీసుకురండి, తగ్గిపోతుంది. ఇవన్నీ మాటలు చెప్పకండి దయచేసి. గమనించండి, ఎంత నిదానంగా. మనకి టెన్షన్ ఉంది, ఎన్ని కాల్స్ వెయిటింగ్ ఉండి మీకు వినపడుతున్నాయి కదా, ఆ టెన్షన్లో నేనుంటే నిదానంగా ఏదో చెప్తారే ఉండే. ఫాస్ట్గా ఒక్కటే 2 మాటలు టక్కని చెప్పేసి విడుదల పొందాలి, వెళ్ళిపోతాను. కొంతమందికి ఫోన్లోనే స్వస్థత వచ్చేస్తుంది, టీవీ ముందు కూర్చున్న వాళ్ళు స్వస్థత వచ్చేస్తుంది, సాక్ష్యాలు ఇస్తున్నారు. మేము చాలా సంతోషపడుతున్నాము. ఎక్కడో జనాలు ఇక్కడికి వచ్చి శనివారం స్వస్థత పొందుకున్నాం. మరి అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి, అందరికీ భోజనం నా చిత్తాలుగా మేము అందరికీ భోజనం కూడా పెట్టగలుగుతున్నా. నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో, చిన్న పరిచర్యలో నేను ఎవరికి ఏ సహాయం చేయాలో, ఎవరిని ఎట్లా చూడాలో, ఎవరిని ఎట్లా స్వస్థపరచాలో అది దేవుడు నాకు ఇచ్చిన కృప. నేను అలా చేయగలుగుతాను. కోపం ఏమి ఉండదు, ఇబ్బంది ఎవరికి ఉండదు. మీకు ధనం ఉంటే సేవకి సహకరించండి. ధనం ఉంటే దాచుకోకండి. ఎన్నో డబ్బులు అక్కడెక్కడ ఖర్చు పెట్టారు కదా, అలా ధనం ఉంటే సేవ సహకరి. లేకపోయినా పర్వాలేదు, రండి, వచ్చి సంపూర్ణంగా స్వస్థత పొందుకుని వెళ్ళండి. దేవుని వాక్యం చెప్పినట్లుగా నేను చెప్తున్నాను, ఆయన చేసినట్లుగా ఇక్కడ జరుగుతుంది. ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి మేము రోజుకి 6 ప్రోగ్రాలు వస్తున్నాయి టీవీలో. మరి 6 ప్రోగ్రాలు రోజుకి, ఒక్క రోజుకి 6 ప్రోగ్రాలు మనం లెక్క పెడితే చూడండి, 110 అంటే ఇంచుమించు 200 దాటిపోయినాయి మన ప్రోగ్రాలు, రోజు డైలీ ప్రోగ్రాలు. కాబట్టి చాలా ఖర్చు ఉంటుంది, కనుక దాని కొరకు అడుగుతాము. అది మీకు ఇష్టం ఉంటే ఇవ్వాలి, లేదంటే మీకు ఇష్టం ఉంటే ఇవ్వాలి, లేదంటే లేదు. కానీ నిందలు అవమానాలు మాకు రానేవద్దు, మమ్మల్ని బాధలు పెట్టొద్దు. ఈ ఫోన్లో కూడా మీకు తగ్గిపోతుంది, ఇక్కడికే రాలేవలసిన అవసరమే లేదు. మాట్లాడితే ఫోన్ ద్వారా కూడా ప్రార్థన జరుగుతుంది, విడుదల పొందుతారు. ఎంతోమంది ఫోన్లోనే స్వస్థతలు పొందుకొని వాళ్ళ మరి కానుక పంపించి స్వస్థత పొందుకుంటున్నారు. దయచేసి అలా కూడా మీరు చేయొచ్చు, మీకు వీలుంటే రాండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే చాలా జనం ఉన్నారు. మరి అక్కడ ఉదయం 11:30 నుంచి రాత్రి 11:30 వరకు జరుగుతుంది ఆరాధన. మరి ఈ మధ్యలో నీళ్లు ఆహారం కూడా తినకుండా ఉంటున్నారంటే ఎంత శక్తి. మాదైతే ఉట్టి పరజండి పైన, కానీ ప్రార్థన చేస్తే అదంతా చల్లగేది. ఇంత ఎండలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండి అలాంటి కార్యాలు జరిగిస్తున్నారు. హలో చెప్పమ్మా. మీరు ఇమీడియట్లీగా వచ్చేయండి, శనివారం రండి. మూత్రలో ఇన్ఫెక్షన్ ఎన్ని సంవత్సరం అంటుంది? ఇప్పుడు 5 సంవత్సరాల మంచి అండి. ఇంకా రా తల్లి, ఇంకా ఏం చేస్తావు అక్కడ కూర్చుని పడుకుని మూత్రలో ఇన్ఫెక్షన్? రా ఇక్కడికే, మందులు వేసుకొని తగ్గట్లేగా రా, అప్పుడే తగ్గిపోతే యేసు నామములో ఆమేన్. దయచేసి చెప్తున్నా, ఈ దీర్ఘకాలంకి ప్రార్థన ఫోన్లో లేదు, ఇక్కడికి రండి. ఈ మూత్రం 5 సంవత్సరాలు బట్టి ఇన్ఫెక్షన్ అంట. చూడండి ఎంత స్వాదనం, స్మెల్ వచ్చేద్దండి వీళ్ళ దగ్గర భయంకరంగా. ప్రార్థన చేయగానే ఆ స్మెల్ పోద్ది, ఆ మూత్రం కూడా ఆగిపోద్దండి. అంత కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వరమే, ఆయన ఇచ్చిన అద్భుతాలు. నేను మీ ద్వారా అద్భుతాలు, దేవుడు నా ద్వారా మీకు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఏమీ కల్ముషం పెట్టుకోకండి, యథార్థమైన మనసుతో హృదయపూర్వకంగా రండి, యథార్థమైన మనసుతో రండి. ఖాళీ చేతితో రాకండి, ఒకవేళ కొన్ని డబ్బులు కూడా పట్టుకురండి వచ్చేటప్పుడు, ఓకేనా? పరిచర్యకి సహకరించండి. హలో చెప్పండి. నువ్వు టీవీలో చూసి మాట్లాడుతున్నావు కాబట్టి నీ ఫోన్ కట్. అది ఇలా జరిగిందనుకో, ఇంకొకరికి బుద్ధి వస్తుంది. స్కూల్లో టీచర్ ఎందుకు కొడతాడు తెలుసా? చేతులు ఇలా కొడతారు కొంతమంది ఇక్కడ పెట్టి కొడతారు. మాకు రామారావు మాస్టర్ ఇక్కడ స్కేల్ తీసుకు ఆడితే అమ్మా అని అరిసేవాళ్ళు. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు. హలో చెప్పమ్మా. అయ్యగారు జ్వరం వస్తుంది అయ్యగారు, అలాగే కాలు కాలింది అయ్యగారు. స్తోత్రము నాయనా, కాలు కాలింది, బిడ్డకి జ్వరం కూడా ఉంది. ప్రార్థిస్తున్నాం, యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక, ఆమేన్. అలా ఫాస్ట్గా ఒకటే మాట, రెండో మాట వద్దు. ఫోన్ చేయాలి, ప్రార్థన చేయించుకోవాలా, విడుదల పొందాలా, వెళ్ళాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక, ఆమేన్. ఈ లైవ్లో చాలా కాల్స్ వస్తాయండి, చాలా ఆపి మేము మీకు మాట్లాడుతున్నాం. అది మీకు అర్థం అవ్వాలి, తెలవాలా. హలో
హలో అమ్మా చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి. నాకు మొన్న హార్ట్ ఆపరేషన్ అయింది అయ్యారు. నాకు ఇంకా పెయిన్ నొప్పిగా ఉందయ్యా. ఆపరేషన్ అయినా కూడా లాభం లేదా? అంటే అయింది కానీ ఇంకా దాని వల్ల నొప్పి వస్తుంది అయ్యారు. ఓహో, ఆపరేషన్ వల్లనా? పెయిన్ మంచిగా జరిగిందా? యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. సోదరుని దర్శించు. ఆపరేషన్ అయిన కాడ నొప్పి వస్తుంది, విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. దయచేసి గమనించండి, హార్ట్ ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ కొంతమందికి ఆ బాధలు అలాగే ఉన్నాయి, అప్పుడు ఇక్కడికి రావాలా. ఓకేనా? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఏవో ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము ఆయనకి తెలుసు. ఆయన ఘనత మహిమ ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఎండి అజీము సూర్యాపేట నుంచి వచ్చారు. ఎక్కడ అజీము? ఎక్కడ? ఎండి అజీమ్. రండి తల్లి. మెడ తిప్పడం, కడుపులో వాంతులు, పడిపోతుంది, ఎడమ వైపు మొత్తం నొప్పి, రోజు సాయంత్రం పడుకుని ఉన్నప్పుడు తలనొప్పి, అన్ని శరీరం అంతా తగ్గిపోతారు. మీరే రండి, పర్లేదు రండి. ఆమేన్. హల్లెలూయా. సాయంత్రం పడుకునేటప్పుడు తలనొప్పి, పైకి తీసుకురండి, శరీరం అంతా భయం, గూగులు, భయం. ఒకటి కాదు, రెండు కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 7th చదువుతుంది సార్ పాప. ఒకటే ఉందా? 2 పాపలు సార్, 7th 6th. సరే, మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంటారు మీరు? సూర్యాపేట నుంచి వచ్చారా? ఎవరైనా చెప్పారా మీకు? మీరు చేశారా? చెప్పారు సార్, మా మర్దలోళ్ళు మరిపడ బంగ్లాలో ఉంటారు సార్. ఇక్కడ రండి. మీ మర్దలు ఉంటారా? వాళ్ళకి ఇక్కడ అద్భుతం జరిగిందా? అవునవును సార్, వాళ్ళ అత్తని తీసుకొచ్చారు సార్. వాళ్ళ అత్తని తీసుకొస్తే బీపీ అవన్నీ కంట్రోల్ అయినాయి సార్. మా మర్దలో అత్తని తీసుకొచ్చిర్రు. అక్కడ వేరే పద్మ అనేట ఒక ఆమె ఉంది, వాళ్ళందరికీ అన్ని మంచి జరిగినాయా? మంచి జరిగింది సార్. ఈ మీకు చాలా హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? వెళ్తే హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? చాలా హాస్పిటల్ అటు ఇటు తిరిగినాం సార్. తిరిగారా? 7-8 ఏళ్ల నుంచి చాలా బాధలు సార్. లేనిదంటూ లేదు సార్. అవును, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు. మామూలుగా ఉండండి. సాయంత్రం ఉంటే ఏదో ఒకటి అంటనే ఉంటది. మేము ప్రశాంతంగా చూడండి. 360 రోజులల్లా ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాదు, ఇక్కడ మీకు ఏమి నమ్మకం వచ్చింది? కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉన్నది సార్. ఎంత పర్సెంట్ ఉంది? మొత్తం తగ్గిపోతుంది. 100% అంతేనా? తగ్గిపోతుంది. అంతేనా? 100కి 100 కాదు, 100కి 1000. మీకు ఇక్కడ మంట మండుతుందా? మీకు మంట మండిద్దా? మండిద్ది. దాంట్లో రాయలేదు. ఇక్కడ అంతా ఒకసారి ఇలా గుంజినట్టు అవుతుంది, దగ్గరికి అయిపోద్ది శరీరం. అవునా? బ్యాక్ అందుట్లో రాశారా? రాయలేదు. అవి గుర్తురా? మనమున్నాం కదా అన్ని గుర్తు చేయటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇక్కడ నుంచి సిస్టర్, ఆమె ఈమెకి బ్యాగ్ మొత్తం హీట్ అయిపోద్దండి. అవునా? ఓకే. హల్లెలూయా చెప్పండి చప్పట్లతో. ఆమేన్. హల్లెలూయా. అమ్మా నన్ను చూడు, అలాగే చూడు. హల్లెలూయా. చూడు, వాపులు కూడా తగ్గిపోతాయి ఇప్పుడే. కొట్టుకోలేదా? ఆమేన్. వెళ్ళు, అటు ఇటు తిరిగాక కూర్చో. ఆమేన్. చప్పులు కొట్టండి అండి. ఇప్పుడు ఆయనకి ఇవ్వండి, మైక్ చూడండి. ఓకేనా? అసలు ఏంటి ఆయన మీరు ఏమనుకుంటున్నారు అసలు? అది ఆమెకు కొంచెం చేతబడేది అనుకున్నాం సార్. మేము ఎక్కడికెక్కడికో తీసుకుపోయాం. ఆమె దగ్గర బ్లడ్ కూడా తక్కువ ఉంది, మీకు ఇవ్వాలని చెప్పారా డాక్టర్లు? చెప్పలేదు సార్. బ్లడ్ తక్కువ ఉంది. ఆమె బాడీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఆ బ్యాక్ మొత్తం ఇలా గుంజు పట్టేస్తుంది, అంటే కదలనివ్వదు అన్నట్టు. ఇదంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, మోకాళ్ళలో, కడుపులో, నడుములో గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఈమె అన్కాన్షియస్ లో ఉండిపోద్ది, ఇక పడుకుంటే లేగదో. రాత్రి పండుకొని అన్కాన్షియస్ అంటే ఒక అర్ధ గంట వరకు అట్నే. అది ఇప్పుడు స్టెబిలిటీకి వచ్చేసారు. సపోర్ట్ కొట్టండి. మళ్ళీ ఒకసారి ఇంకోసారి ప్రార్థన చేస్తాను. లెఫ్ట్ మొత్తం వస్తుంది సార్, మొత్తం గుస్తుంది అంటుంది సార్. ఇప్పుడు ఉందా చూసుకోమ్మా లెఫ్ట్. అమ్మా ఇప్పుడు మీరు ఎంత రిలీఫ్ ఉన్నారు? ఎంతవరకు రిలీఫ్ కొన్నారు చెప్పమ్మా. ఎంతవరకు రిలీఫ్ కొన్నారు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది బాధ?
మీరు ఏంటి ఎండి అంటే ఏంటి? మొహమ్మద్. మహమ్మద్. మీ వారు ఏం పని చేస్తారు? మీ వారు ఇక్కడికి రండి. ప్రైవేట్ స్కూల్ సార్. స్కూల్ టీచర్. సార్. మీరు ఇంతమంది అద్భుతాలు జరిగితే తీసుకొచ్చారు, లేదంటే మీరు తీసుకురాబోదు ఇక్కడికి. అవును సార్. ఇప్పుడు నమ్మకం వచ్చేసిందా? వచ్చేసింది సార్. ఓకేనా? ఓకే సార్. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. రిలీఫ్ ఉంది చెప్పండి. అసలు ఏంటి అసలు మీ ప్రాబ్లం? అసలు ఏంటి ప్రాబ్లం చెప్తారా? ఏం ప్రాబ్లం? తలనొప్పి వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు తలలోది ఫ్రీ చేసేసిన అది మనశ్శాంతి లేదు, అది కూడా చేస్తాను. ఇంకా మీరు వదిలేండి. లోపల నుంచి బిద్ద తిరుగుతుందా? ఇప్పుడు షేక్. ఓకే, ఇంకా చేద్దించండి కిందకి. ఇవి ఓకే, ఇంకా అట్లా అంటదా? అంతేనేది. ఓకే, ఇంకా హాస్పిటల్ పోతే ఏం లేదు, గ్యాస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, తెలుసు కదా. ఓకే, కుండలు బరువు ఉంటుందా? ఇప్పుడు మొత్తం పోయింది చూసారా? లేదు, అసలు ఎప్పుడు ఉంటుందా నొప్పి? ఈ మధ్యలో సంవత్సరం కాంచి నొప్పి వచ్చింది, 8 సంవత్సరాల కానీ తల నొప్పి సార్. ఎంతమంది పిల్లలు అన్నారు? 2 పాపలు. ఇక్కడ ఏం జరుగుతుందో మేము చెప్తాం, మొత్తం వెళ్ళిపోకండి, ఉండండి. ఓకేనా? పట్టుకొని మళ్ళా అమ్మ మంచిగా ఫ్రీగా అయిపోతున్నావు చూసుకో. చప్పట్లు కొట్టండి కదా. ఆమేన్. ఒకసారి వదిలేండి, ఫ్రీ ఉండదు. ఆమేన్. వంగడికి వచ్చి వీళ్ళు వంగండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మైక్ ఇవ్వండి. ఎంత బాగున్నారో చెప్పండి. ఇన్ని సంవత్సరాలకి ఇంత రిలీఫ్కి ఎప్పుడన్నా ఉన్నారా? ఎప్పుడే ఎన్ని సంవత్సరాలుగా ఇంత ఫ్రీ ఉన్నారు ఇప్పుడు? అది చెప్పండి. 10 సంవత్సరాలకు సార్. తర్వాత ఇప్పుడు కదా ఇవన్నీ పట్టేసి ఇదంతా గుంజేసి ఇదంతా నరకం కదా. ఎగరండి, నాలాగా మీరు ఎగరగలరా? ఎగరండి ఇప్పుడు. హల్లెలూయా, చేతులు పైకెత్తాలి. ఓకే బ్రదర్, టీచర్ గారు ఏంటి అంత ఓకే కదా? మీ మిస్సెస్ మొక్కం చూడండి. ఇంకా మేమేం చేయాలో చేస్తాం, ఇంకా ఉంది, అయిపోలే. హల్లెలూయా అనండి. చర్చికి వెళ్ళరా? మీరు వెళ్ళాలి, చెప్తే నా తర్వాత మాట్లాడతా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. దయచేసి ఇంకా త్వరగా రండి. ఇక్కడ ఆనందరావు తీసి పట్టుకోండి. ఏమైంది? ఎక్కడుంది నొప్పి? ఆమేన్. ఏం పేరు? ఆయన పేరు? ఆనందరావు. కాలు నొప్పి ఎక్కడుంది? ఓకే, ఇక్కడే మోకాల్లో. యేసయ్యా అద్భుతం చేయండి. ఆమేన్. ఆమేన్. ఆనందరావు గారు ముందుందో వెనకుందో చూసుకోండి. నొప్పి ఎక్కడుందో ఉందా లేదో చెప్పండి. ఉందా లేదో చెప్పండి. లేదు. ఆమేన్. అది చేద్దాం. నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేస్తాను కదా, అక్కడ ఉందా లేదా చెప్పు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెక్కడ ఉంది పైది? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎన్నాళ్ళు మట్టి ఉంది ఆనందరావు గారు నొప్పిది? 3 నెలల నుంచి. 3 నెలలు. ఇంకెక్కడుందో చూసుకో. ఎక్కడుందో చెప్పు, నాకు త్వరగా చెప్పు. నడిచే స్పీడ్గా పార్గా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఆనందరావు గారు ఇక్కడికి రండి. ఆమేన్. రావాలి చప్పట్లు. మీ వాళ్ళు ఎవరైనా వచ్చారో? ఒక్కడే వచ్చావా? ఏది అబ్బాయి అమ్మాయిది? అమ్మ రండి. అడగండి, మీ డాడీని అడగండి. ఎట్లాగుంది నాన్న? తగ్గిందా? కాలు నొప్పి శుభ్రంగా తగ్గింది. ఇంకేం నొప్పి ఉంది మరి? ఆనందరావు గారా? ఏ ఊరి మీది? విజయవాడేనా? ఓకే. ఎక్కడుంది నొప్పి? చెయ్యి నొప్పి అంటున్నావేంటి? చూసుకో, ఉన్నాయా నొప్పులు? తిమ్మిరిగా ఉండదండి. ఇప్పుడు ఉన్నాయా? ఆమె చూసుకో. ఏమన్నాయో చెప్పు. ఏది ఉంటే చెప్పేసి, ఉంటే చెప్పు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చేయి ఎత్తుకో, ఇప్పుడు పూర్తిగా ఎత్తుకో. ఆమేన్. ఇక్కడ లేవట్లేదుగా మరి, అది చెప్పవే. ఇప్పుడు తిమ్మిరిపోయిందా? ఇది తిమ్మిరిపోయిందా? తిమ్మిరి ఉన్నదా? ఇందుకు ఫింగర్స్ వచ్చాయి, ఎట్లా వస్తాయా? ఓకే, రైట్. యేసు నామములో. ఆమేన్.
హల్లెలూయా. చేతులు పైకి ఎత్తుకున్నాడు, చేతులు పైకి ఏదో ఆమేన్ రా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్లాస్టర్ ఉందా? ఓకే, ఆయన పాస్టర్ గారా? ఆహా, మీరు ఆనంద గారు, మీరు పాస్టర్ గారా? ఎక్కడ? ఆహా, కాళ్ళు నడవట్లేదా? ఓకే, రైట్ రైట్. పట్టుకోండి, ఆయన పట్టుకో. నన్ను చూడు, అయ్యగారు ఆగండి. అయ్యగారు సంతోషం ఎక్కువైపోయింది, ఆగండి. మామూలుగా నిలబడేయా? నడు ఆనందరావు గారు, నడవండి. ఆనందరావు గారు ఇటు రండి, నడుచుకుంటూ రండి. చేతులు పైకి ఎత్తుకో. రైట్ రైట్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. రావాలి, ఇట్రా అయ్యగారు, రండి. ఓకే, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నడుచుకో, ఫ్రీగా నడుచుకో. ఆయనకి ఏమంటే ఇప్పుడు ఓకేనా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా? అక్కడికి ఖాళీ. ఎక్కడ? మడమలోనా? ఎక్కడ? మడంలోనా? మోకాలు ఫ్రీ అయిపోయిందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. అది గాయమైంది కదా, పుండు ఉంది కదా. గాయం లేకపోతే అంత లోపలికి పుండు ఉంది కదా, అసలు నొప్పి ఉండదు. ఓకే, ఆమేన్. మీకు వివరంగా చెప్పాలి, నాకు శాతం పులికి చేస్తున్నారు. అప్పటి నుంచి లేకపోతే నేను 28 సంవత్సరాలు సేవ చేస్తున్నా. అది మీ దగ్గరికి వద్దని పోద్దని నాకు పుల్లు నమ్మకం అండి. ఓకే, అది నడుచుకోండి, వెళ్ళిపోండి. ఇక ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపో, చేతులు పైకి ఎత్తుకుంటూ వెళ్ళిపో, చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. ఆపరేషన్ వల్లనా? మంచిగా జరిగిందా? యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. సోదరుని దర్శించు. ఆపరేషన్ అయిన కాడ నొప్పి వస్తుంది, విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి, హార్ట్ ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ కొంతమందికి ఆ బాధలు అలాగే ఉన్నాయి, అప్పుడు ఇక్కడికి రావాలా. ఓకేనా? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఏవో ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము ఆయనకి తెలుసు. ఆయన ఘనత మహిమ ఆయనే. ఆమేన్. హల్లెలూయా. మరి లైవ్ ఇంకా ముగింపులోకి వస్తున్నాం. దయచేసి గమనించండి, సహకరించండి. మరోసారి చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు రోగంతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేయండి. దయచేసి గమనించండి, తీసుకొచ్చేయండి. ఒకవేళ తీసుకురాలేమంటే ఫోన్లో మరి పరిచర్యకు సహకరించి ప్రభు చేతులైతే మేము త్వరలో మేము కూడా పెడతాం. ఇంకా మాకు ఈ బాధలొద్దు. ఇవి మరి ఏంటది, గూగుల్ పే, ఫోన్పే, అదేంటి క్యూఆర్ కోడ్ కూడా పెడతాము. దయచేసి మీకు సేవకు సహకరించాలన్న వాళ్ళు అది చూసి సహకరించండి. హలో హలో వందనాలండి తల్లి, చెప్పమ్మా. అయ్యారండి, అమ్మా చెప్పు. నేను 4వ తారీఖు ఫోన్ చేశానండి, యూరిన్ ఇన్స్పెక్షన్ అని. అది తగ్గిందండి. ఇప్పుడు మళ్ళీ 11వ తారీఖుని 15వ తారీఖు చేశాను, ఫోన్ కలవలేదండి. నాకు 25 సంవత్సరాల నుండి పాదాలు, చిమ్మెర్లు, మోకాళ్ళ నొప్పులు, నడుము అరిగిపోయింది అన్నారండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తుమ్మిడండి, కృష్ణా జిల్లా తుమ్మిడండి. సరే, మీరు మరి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ కూడా చేయండి. అలాగేనండి. ఉచితంగా రోజు ప్రార్థన చేసుకోకూడదు. అయ్యగారు మాట్లాడలేదండి. నేనే మరి అయ్యగారు, నేను లైవ్ చూస్తున్నావా? చేస్తున్నానండి. మరి ఇంకా ఎక్కడి నుంచి అన్న తేనా ఒక అయ్యగారిని, మళ్ళీ ఇంకొక అయ్యగారిని తేనా ఎక్కడి నుంచి అన్నా? మీకు వినపడకపోతే నా తప్ప. సరే సరే, స్తోత్రం. ఏం పేరు? ఏం పేరు? మీ పేరేంటి అమ్మా?
లారెన్స్ గారు మీ కొరకు ప్రార్థిస్తున్న, కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన. మరి డేట్లతో సహా తల్లి చెప్పగలుగుతున్నారు ఫ్లారెన్స్ గారు. ఆ నడుములో ఏమైతే నొప్పి ఉందో, ఆ దేహంలో ఏ శోధ ఉందో, తిమ్మిర్లు యేసు క్రీస్తు అధికారం గల నామలో పూర్తిగా విడుదల. ఆమేన్. వందనాలమ్మా. అయ్యానండి కొబ్బరి దగ్గర పెట్టుకున్నాను. దురదలు మచ్చలు వస్తాయండి. లారెన్స్ గారిని మళ్ళీ కాల్ చేస్తారు అమ్మా. 12 గంటలకి మీరు కాల్ చేయండి. ఆయిల్ కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చేసేది లేదు, సరేనా? అలానండి. లారెన్స్ వందనాలండి. వందనాలు. పెద్దవాడు కదా పాపం, ఎంత నమ్మకం విశ్వాసం చూడండి పాపం. నిజంగా ఇలాంటి పెద్దవాళ్ళ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. మీరు ఫోన్లో ఏమన్నా పరిచర్యకు సహకరించండి, దేవునికి పరిచర్యకు సహకరించండి. అలాగే ఎంతో పరిచర్య జరుగుతుందండి. మరి ఇంకా ఎన్నో ఛానల్లో రావాలి అంటే మనము సేవలో ఒకరు కొంచెం సహాయం చేస్తే కదా నేను ఈ పరిచర్య చేయగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. మేము ప్రతిరోజు కూడా ఈ పరిచర్యలో మిమ్మల్ని కలుసుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, 11:30 వరకు, మరలా మధ్యాహ్నము 3 నుండి 4:30 వరకు మంగళవారం, మిగతా రోజుల్లో 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ప్రార్థనలు. మరి వాక్యం మీరు వింటున్నారు, ఈ లైవ్లు మీరు చూస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు చాలా ఉంది. ఈ నెంబర్లకి కాల్ చేసి మీకు ఆత్మ ప్రేరేపణ ఉంటే, ఈ సేవకుడు మంచి పాస్టర్ గారే, ఈయన వలన ఇంకా చాలామందికి మంచి జరగాలి, ఈ సేవకు సహకరించాలని మనసు మీకుంటే మీరు ఫోన్ చేసి మీరు కానుక పంపించవచ్చు. ఇప్పుడు వరకు మేము అడగలేదు, ఇంకా ఇప్పుడు కొంచెం పరిచర్య భారం ఉంది కదా అడుగుతాము. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాలమ్మా, నాకు ఫోన్ చేసావు కదా, నీ ప్రార్థన వస్తారు చెప్పు. అదే బాధకాలు ఎవరికే? నాకే, మోకాలు నొప్పులను బాధకాలు. మరి మాట్లాడుతూ రాదా? అదే బాధకాలు అంటావు. స్తోత్రము నాయన. అతనికి రమ్మని దేవజనుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయనతో మాట్లాడదామని అడుగుదామని. రమ్మంటారు వద్దంటారు తెలుసుకుంటే తెలిసిపోద్దు కదా. బోధకాలు ఉందా? బోధకాలు ఎప్పటి నుంచి ఉంది అది? 20 ఏళ్ళ నుంచి ఉందండి. ఇప్పుడు మరి ఇప్పుడు దాని పరిస్థితి బాగా లావుందా, ఒక మాదిరిగా ఉందా? లావే. రమ్మనేది ఏముందమ్మా, వీలుంటే రాదు. ఇంకా మోకాలు కూడా ప్రాబ్లం ఉంది అంటున్నావు కదా, లైవ్లో నాతోనే మాట్లాడుతున్నావు, మళ్ళీ నీకు ఇంకొకటి కావాలన్నట్టు మాట్లాడుతున్నావు. చూడండి. ఎవరండి మీరు? ఏ భాష గారు? ఏ భాష గారు? నేను తింగరేషాలు వేస్తూ ఉంటాను. టీవీలో చూస్తుంది, మాట్లాడుతుంది, మళ్ళీ ఏ భాష గారు అంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎంత అర్థమయ్యేటట్టుగా చెప్పినా అర్థం కావట్లేదు. లైవ్లో చాలా కాల్స్ వెయిటింగ్లో ఉన్నాయి. 5 ఫోన్లు అక్కడ నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లు మీకు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక్కడ వివరణలో ఎదురుగుండా చూస్తున్నారు, మళ్ళీ వివరణలు చెప్పాలంట. హలో అయ్యా చెప్పండి. వందనాలయ్యా. అయ్యా మా పిల్లకి క్రీడవాటం అండి, చాలా నుంచి లెగలేకపోతుంది. అక్కడ కొత్తగా అడ్రస్ సరిగ్గా చూపించలేదు అయ్యారు. పాటలు అయ్యారు తగ్గిపోతే. అలా తగ్గదు కానీ ఏ ఊరి మీది? ఆయన సార్ ఎంత దరిద్రుడు చూడండి, ఆ పేరు చెప్తుంటే కరెక్ట్గా ఆగిపోయింది. ఏంటి ఆవిడ పేరు దొరకండి. ఎక్కడ దొరకండి? ఏ ఊరయ్యా మీది? మాది సుభద్రపాలెం అండి. సరే నల్లజర్ల. మీరు అయా టెలిపోర్ట్మెంట్ అక్కడ బస్సు ఎక్కితే హైదరాబాద్లో దిగుతారు, 279 బస్సు ఎక్కితే గుర్రంగూడలో దిగుతారు, చర్చి కాడే. సరేనా? కీలవాతం అంటే పాపకి వయసు ఎంత ఉందో చెప్పు. నీ మాట ఒకటి వినపడుతుంది, ఒకటి వినపడతలేదు. కీలవాతం తగ్గిపోతే ఇక్కడ తీసుకురాయ్యా. కీలవాతం తగ్గిపోద్ది, తీసుకురండి. కీలవాతంతో మొత్తం ఇలా మెలికలు తిరిగిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి రండి, విడుదల పొందుతారు. ఇలా కుంటుకుంటూ నడుతున్న వాళ్ళు కూడా రండి, విడుదల పొందుతారు. 50 మాటలు మాట్లాడకండి, వస్తే రండి, అది మీ కర్మ, నేనైతే ఏం చేయలేను. వచ్చిన వాళ్ళకి మాత్రం స్వస్థత వస్తుంది. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేస్తాను. మరి లైవ్ని
ముగించుకోబోతున్నాము. ఈ చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడు ఇంకా ఇంతవరకు జరిగించిన లైవ్ ద్వారా మీకు మేలు చేయనుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇంతవరకు లైవ్ ద్వారా ఎంతోమంది ప్రియబిడ్డలు చూశారు, ప్రార్థిస్తున్నాము. వాళ్ళకి మేలు చేయండి. అలాగే ప్రభా, రావాలని మనసు ఉంది, అడ్రస్ తెలవట్లేదు అన్న వాళ్ళు కూడా దారులు తెరవండి. ఎంతో కాలంగా ఉండి ఏ సేవకుడి ద్వారా విడుదల పొందుతానా అని చూసినటువంటి వారికి ఈ పరిచర్య చేయండి. ఈ ప్రోగ్రాము వాళ్ళు కూడా వచ్చి విడుదల పొందడా సాధించండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి చెప్తున్నాను, వినండి. యూట్యూబ్లో కూడా ఉంటుంది. మీరు మా మాట కూడా నమ్మనవసరం లేదు. యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. అందులో ఆ లైవ్లోనే ఎలాగా స్వస్థత పొందుతున్నారు జనాలు చూడండి. దేవుడి కార్యం చేస్తాడు. ఒకవేళ మీకు ఏ కష్టాలున్నా, బాధలున్నా, ఏ శోధలున్నా రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. పౌలైన వారం వచ్చి స్వామి చూసి ప్రార్థన చేయించుకున్నాను. క్రియేటిన్ తగ్గింది, గడ్డ కొంచెం కరిగింది. అమ్మ మీరు రండి తల్లి. అయ్యా రండి, వచ్చేస్తున్నారు కదా నడుచుకుంటా. చప్పట్లు కొట్టాడు. కొడుకు వచ్చాడా? కుమారుడు ఎవరైనా వచ్చారు? వీళ్ళతో ఇంకెవరైనా వచ్చారా? మీరిద్దరే వచ్చేసారా? అయ్యో ప్రభు అని స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మరి పౌలయ్య గారు దేవుని సేవ చేస్తారు. ఎక్కడమ్మా మీ సేవ? మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఇప్పుడు ఈయన పాస్టర్ గారిని పట్టుకొచ్చినప్పుడు ఏంటమ్మా ప్రాబ్లం? ఆయన పట్టుకొచ్చినప్పుడు అసలు ఆయన చనిపోయిండని మా ఇంటికి ఆరతపోయింది. సంతూరు సర్వాయిపేట. అయితే మేము హాస్పిటల్లో ఉన్నాము. ఒక హాస్పిటల్లో 40 రోజులు ఉన్నాము, ఒక హాస్పిటల్లో 28 రోజులు ఉన్నాము. ఏం గ్యారంటీ లేదు. చూస్తూ అన్ననే ఒకరోజు రూమ్కి వచ్చి నేను మాకు ఏరే వాళ్ళు మాకు టీవీ లేదు వచ్చి నేను అలిసిపోయి ఇట్లా టీవీ పెట్టినప్పుడు అయ్యా వాక్యం చెప్తుండు, పిల్లలు లేదు. అయితే ఆయన భయంకరమైన పరిస్థితి అయినది. నేను ఓల్డ్ రూమ్కి పోయి కొంచెం తానం చేసుకొని వస్తాను. ఆయన అక్కడిని హాస్పిటల్ వదిలేసి ఇంటికి పోయినా. అప్పుడు చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ పోయినా దేవుని దయని అసలు వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు కదా. పిల్లలు ఏమంటారంటే, నువ్వు కరుసు అవుతుంది మమ్మీ, మనకు ఎవరు కారు ఇస్తారు, మన నాన్న ఎట్లా తీసుకుపోతాము అని ఏడిసిళ్ళు. ఒక బాబు అన్నాడుగా అంటే, ఎంత కరుసు అన్నా కానీ నాన్న మనం ఒక్కసారి పోదాం, ఒక్కసారి పోయేద్దాము అని అన్నారు. అంతే ఒక్కసారి వచ్చినాము. ప్రార్థన చేసిండు. ఆ రోజు రాంగా ముక్కుల పైపు, మూత్రంలో పైపు తీసుకొని వచ్చినప్పుడు కనీసం ఆయన ఇట్లా తీసుకొచ్చి ప్రార్థన చేసిండు నాన్న. అప్పటి నుండి ఆ క్రియాటిన్ లెవెల్ తగ్గిపోయింది ఆయనకు. అంతేకాదు 3 గ్రాముల బ్లడ్ రక్తము ఎక్కితే డయాసిన్ చేసినప్పుడల్లా బ్లడ్ ఎక్కియాలి. ఒక్క ప్రాబ్లం కాదు, ఊరియం తక్కువైంది, క్రియాటిన్ పెరిగింది, మళ్ళీ తర్వాత సోడియం తక్కువైంది. గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేదు. ఇది ఇక్కడ దేవుడు తన ప్రవర్తనను పంపి ఇక్కడ బెతెస్దా కాడి స్వస్థత నేను అనుభవించాను. ఇది నాకు దేవుడు చేసిన మేలు. ఈ దైవజనుని పుట్టించిండు ఈ పామన కొరకే అని నేను గుర్తించాను. నాకు కూడా ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధ, నాకు కూడా లివర్ నార్మల్ చేసాడు. అక్కడ అసలు చూడండి, ముక్కులో పైపు, టాయిలెట్ పైపు, ఈ పైపులన్నీ వేసుకుని వచ్చారు. వాపులండి, ఈ చేతులు వాపులు, కాళ్ళు వాపులు, 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు. ఇదిగో ఇప్పుడు చూడండి ఎంత ముడతలు వచ్చినాయో చూడండి. చేతులు తడిసి ఈయన తొడలకు రోజు దినం తప్పిడిచి దినము డయాసిన్ చేపించేది. డయాలసిస్ చేయించుకున్న మనిషిని పట్టుకొచ్చారా? అవును మరి. వచ్చి ఇప్పుడు ఎంతకాలం అయింది ఇక్కడ? 2 నెలల నుంచి అయిపోయింది నాన్న. ఫ్రీ అయిపోయిందా? డయాలసిస్ లేదు. చప్పట్లు కొట్టు. వచ్చిన నాటి నుంచే వచ్చిన పేరు చేసుకొని పోయినాము. 2 కిడ్నీలు పాడైపోయినంటే చేతులు వాపులు, కాళ్ళు వాపులు, మనిషికి చెయ్యాలన్నారు. దాన్ని బట్టి మాట్లాడటానికి లేదు. ఉట్టిగా వచ్చారు. అక్కడ ఉన్నారు, పడుకోబెట్టారు కదమ్మా. అక్కడ సేవకులు మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఎక్కడ మహారాష్ట్రలో? ఎక్కడ? సిరివంచ దగ్గర చేస్తారు. చర్చి కూడా కట్టారు ఇట్లాగా. అయితే ఇక్కడికి వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. కొడుకు తీసుకొచ్చారు. 2 కొడుకులు ఉన్నారు వీళ్ళకి, తీసుకొచ్చారు. మొన్న వీళ్ళు ఆ మహారాష్ట్ర వెళితే అయ్యా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనంట అనుకున్నారంట అక్కడ సేవ విశ్వాసాలు అందరూ కూడా ఆయన చచ్చిపోయి ఉన్నాడు ఈ పాడికి అన్నారంట. అంతేనయ్యా? ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చప్పటి కొట్టాడు. ఒక శవము నడుచుకుంటూ పోతే అలా ఆశ్చర్యంగా చూస్తారు. అట్లా ఎట్లమ్మా అది? ఒక ఊర్లో బాడి కాడికి వచ్చినట్టు వచ్చి 1 గంట సేపట్లో మా దగ్గర ఉన్న సేవకులు కూడా ఇదేమి చంత్రం అని ఏడిచిండ్రు.
మహిమ కలుగును గాక. ఎందుకంటే కిడ్నీలు ప్రాబ్లం. ఇంకోటి ఏంటి గడ్డ అంటున్నారు, అది క్రియాటిన్ అట్లా చేసింది కదా, డయాసిన్ వేసినాం కదా, దాన్ని బట్టి కొంచెం గడ్డగా ఉన్నది. అడంతే పోయింది, అది కూడా పోయింది, కానీ కొంచెం ఉంది. ఎంత విశ్వాసం అంటే అసలు వాళ్ళని నేను రమ్మను ఏమనలేదు. ఎక్కడ మహారాష్ట్రలో చెప్తుంటే అది ఇంకా ఇంతలోనే ఉన్నాయి. అప్పుడు తెల్లగా పాలిపోయి ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు కలర్ వచ్చేసారు, మామూలుగా ఉన్నారు. ఇంకా ఈ రోజు మరి వచ్చారు కదా పాపం, ఎల్లైనా మంచిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిజంగా మరణము తప్పించడం యెహోవా వశమైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. హల్లెలూయా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. దేవుని సేవకులు, అసలు కొంతమంది సేవకులు, మొన్న ఒక ఆయన ఇక్కడ నల్గొండలో ఉంటాడు, ఆయనకి కిడ్నీ 2 పాడైతే వాళ్ళందరూ చెప్పారు, అయ్యా సేవకుడి దగ్గరికి వెళ్ళంటే పోజు కొట్టాడు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, ఇక్కడే వచ్చారు, అయ్యా రాయ్య బతికిస్తాడంటే పోజు కొట్టి నాకు ప్రేయర్ ఉంది, నాకు పెళ్ళి ఉంది అని పోజు కొట్టాడు. సాయంత్రంగా చచ్చిపోయాడు, 2 కిడ్నీలు పేలాయి. కొంతమందికి గర్వం ఉంది చాలా. ఇలాగ చాలామంది చెప్తున్నారు. నేను కూడా ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన భార్య ఆయన ఖమ్మం వాళ్ళది, వాళ్ళ పాస్టర్లే, భర్త భార్య. ఆమెకి కిడ్నీలో ప్రాబ్లం ఉందయ్యా, దేవసేవుడి దగ్గర తీసుకెళ్తాం రా అంటే ఆయన తీసుకురా, భార్య చచ్చిపోయింది. చూడండి ఎంత గర్వం ఉండొద్దండి. ఎవరికి దేవుడు ఒక వరం ఇచ్చారు, నాకు అంతే. ఇది హాస్పిటల్ మించిన వరం. ఇది లక్షల కోట్లు పెట్టినా కూడా అక్కడ జరగకపోతే ఇక్కడ నిమిషంలో క్లోజ్ అయిపోద్ది. మరి సేవకుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దేవుని నేను కూడా ప్రార్థన చేసుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు ఇంత వాపులు, ఈ బ్లడ్ లేకపోవటం, 2 కిడ్నీలు పోయినాయి. ఇప్పుడు కొంచెం ఆహారంలోకి వెళ్ళాడమ్మా. నువ్వు ప్రార్థన చేసి కొంచెం పెరుగుతున్న అన్నం పెట్టన్నాం కదా, అప్పటి నుంచి అన్నం తింటాడు. అప్పుడు దాకా పడింది కదా, ఇప్పుడు కూడా జలుబు వస్తుంది కదా, అది రావాలి, ఇంకా మొత్తం రావాలి. అది వచ్చాకే ఇది మరి దానివల్లనే ఇదంతా ఉంది. కిడ్నీల మీదే నేను ప్రార్థన చేస్తే కిడ్నీ మీద ఉన్నటువంటిది, ఊపిరితిత్తుల మీద ఉన్నది, గుండె మీద ఉన్నది, పేగులో ఉన్న డస్ట్ వాంటు రూపంలో నంజులాగా కారిపోతాయి. అది ఉన్నప్పుడు వస్తుంది కొద్దిగా. యేసునామములో మొత్తం పోవునుగా కామే. ఓకేనండి, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.